ప్రియమైన దేవుని బిడ్డలారా, యోర్దాన్ నదిలో యేసు ప్రభువారు బాప్తిస్మిచ్చే యోహానుచే బాప్తిసం పొంది నీళ్లలో నుండి ఒడ్డునకు రాగా ఆకాశము తెరవబడి దేవుని ఆత్మ పావురం వలె దిగి యేసు ప్రభువారి మీదకి వచ్చుట, అదే సమయంలో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాననే శబ్దము ఆకాశం నుండి వచ్చుటను బట్టి త్రిత్వవాదులు త్రిత్వంలోని ముగ్గురు వ్యక్తులు ప్రత్యక్షమైనట్లు ఊహించుచున్నారు. ఇంతకీ ఈ ఊహ వాక్యానుసారమైనదో కాదో మనం తెలుసుకుందాం. యేసు ప్రభువారు బాప్తిసం పొందినప్పుడు జరిగిన సంగతులు త్రిత్వంలోని ముగ్గురు వ్యక్తులకు సంబంధించిన ఎటువంటి ప్రత్యేకమైన సిద్ధాంతమును ప్రజలకు బోధించే నిమిత్తము జరగలేదన్న విషయాన్ని తప్పక మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా ఆ దినమున యోర్దాను ఒడ్డున నిలవబడిన వారిలో బాప్తిస్మిచ్చే యోహాను తప్ప మరి ఎవరూ కూడా యేసు ప్రభువారి మీదకి దిగి వచ్చిన పావురమును చూడలేదు, ఆకాశం నుండి వచ్చిన శబ్దాన్ని వినలేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా బాప్తిస్మిచ్చే యోహానుకు మెస్సియాను కనుగొని నిమిత్తము ఇవ్వబడిన సూచనలు మాత్రమే అని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయం, ఈ అద్భుత సత్యము యోహాను సువార్త 1వ అధ్యాయం 33వ వచనం ద్వారా మనకు తెలియజేయబడుతుంది. గనుక చూసింది బాప్తిస్మిచ్చే యోహానే, విన్నది బాప్తిస్మిచ్చే యోహానే. ఇది యేసుక్రీస్తు ప్రభువులోని ఏకైక నిజ దైవత్వమును గురించి తెలియపరచబడుటకే ఈ విధంగా జరిగింది. గనుక త్రిత్వంలోని ముగ్గురు వ్యక్తులు కాక యేసుక్రీస్తులోని ఏకైక నిజ దైవత్వమును గూర్చి తెలియపరచబడుటకే ఈ సందర్భంలో ఈ విధంగా జరిగిందనే విషయాన్ని తప్పక మనం గ్రహించాలి. ఆమేన్.